మంచిది. మరి ఒకసారి అందరూ వాగ్దానం ఒకసారి చదవండి. ఒకసారి అందరూ అందరూ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం ఒకసారి అందరూ చదవండి. జాగ్రత్త. వాగ్దానం ఒకసారి అందరం కలిసి చదువుదాం. చదవండి అంటే ఎవరి కాల్ కాదు కదా, అందరం కలిసి చదువుకుందాం. ముందు రిఫరెన్స్ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడు గత కాలమంతా మనల్ని అనేక పర్యాయములు ఆదుకున్నాడు, అనేక పర్యాయములు మనల్ని కాచి కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఆయన దక్షిణ హస్తాన్ని మన ఎడల చాపి, ఆయన దక్షిణ హస్తాన్ని మన తోడుగా ఉంచి, మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో, ప్రయాణాల్లో, మనం చేస్తున్న ఉద్యోగాలు, అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి మనల్ని ఆదుకును గాక. ఆమేన్. అందరికీ తెలుస్తానే ఉంది, అందరూ చూస్తానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆ అంటే చాలు దాన్ని ఏం చేస్తున్నారు, దాన్ని అమ్మహా చేస్తున్నారు. చెప్పాలి, మీరు ఏమి తెలియనట్టు అంటారు. నేను అంటే చాలు దాన్ని అమ్మహా ఊరికి చేస్తున్నారు అన్నమాట. అలా ఉంది పరిస్థితి. మనం జాగ్రత్త కలిగి మెలకు కలిగి ఉండాలి కనుక దేవుడు మరి గడిచిన వారమంతా మరి ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతున్నప్పుడు యాక్చువల్గా మనం గత 4వ వారంలో దేవుని యొక్క దక్షిణ హస్తం గురించి చెప్పుకున్నాం. దక్షిణ హస్తంలో 7 పాయింట్లు చెప్పాలనుకున్నాను. మొదటి పాయింట్ ఒక పాయింట్ చెప్పాను, సాహస కార్యాలు చేసే దేవుని హస్తం గురించి చెప్పాను. ఈ వారం ఆదరించే దేవుని హస్తం గురించి చెప్పాలి. కానీ ఎందుకో దేవుడు ఒక మంచి వర్తమానాన్ని దేవుడు నా మదిలో పెట్టాడు. ఇది మన సంఘానికి మనకు అవసరమై ఉందని దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని పక్కన పెట్టి దీని కొరకు నేను సిద్ధపడినప్పుడు దేవుడు చాలా కృప చూపించాడు. ఆ వాక్యంలోకి మనం వెళ్తుండగా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికరపూర్ణుడా, కృపగల దేవా, గత కాలమంతా నీ కృపలో ప్రభా మమ్మల్ని, పరిచర్యని, సంఘ బిడ్డలందరినీ, వారి కుటుంబాలని ప్రభా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యం వద్దకు మేము వచ్చి ఉన్నాం నాయన. నీ కృపా సింహాసనం ఎద్దుకు మేము వచ్చి ఉన్నాం నాయన. నీ వాక్యంతో నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యము బండల్ని బద్దలు కొట్టు సుత్తు వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది నాయన. నీ వాక్యము చాకలవాణి సబ్బు వంటిది నాయన. అయా నీ వాక్యముతో తండ్రి ప్రభా, అయా ప్రభా మమ్మల్ని మీరు కడగండి. నీ వాక్యంతో మమ్మల్ని నూతనపరచండి. నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యంతో మమ్మల్ని ఆదరించండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ జీవం గల నీ వాక్కుతో ప్రభా నీవు నాతో మా అందరితో మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరిచి నూరంతులుగా ఫలించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసినట్టుగానే మరి దేవుడు మన పరిచర్యకు ఒక మంచి స్థలాన్ని ఇచ్చారు. చూసారా మీరు ఎవరైనా చూసారా? మంచిది. ప్రార్థన కూడా చేయండి, జ్ఞాపకం ఉంచుకోండి. మనందరం ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసాం. మీకు గుర్తుందో లేదో, మీరందరూ అంటే మీకు తెలియాలి, సంఘానికి తెలియాలని చెప్పేసి దైవ సేవకులు ఆలోచించి ప్రతిదీ మీకు తెలిసేటట్టే చేస్తున్నారు. తెలియకుండా మీకు చెప్పకుండా ఏది చేయట్లేదు. ఏమన్నా మీకు చెప్పలేకపోయినా సరే మన గ్రూప్ లో ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం, వాటిలో కనపడుతుంది. ఇలాగా మొన్న మట్టి దోలిచ్చారు. దానికి మరి మన సంఘ పెద్దలు ఎంతగానో సహకారం అందించారు. దేవుని వాడి పైన దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదం వారి బిడ్డల పైన ఉండును గాక, వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, సంఘ పరిచర్య అనేది మనందరికీ సంబంధించింది, ఒకరికి సంబంధించింది కాదు. ఇది నా వరకే సంబంధించింది, ఇది నాకు అవసరం లేదు, ఇది పలానోళ్ళకే సంబంధించిందని అనుకోవటానికి వీల్లేదు. కానీ సంఘ పరిచర్య అంటే సేవకుడికి చేస్తున్నట్టు కాదు, పరిచర్య దేవుడికి చేస్తున్నట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు సంఘంలో ఏ పరిచర్య చేసినా కనీసం జస్ట్ చాపలా మడత పెట్టి అక్కడ పెట్టినా సరే అది వృధా పోదు.
నేను చెబుతున్నాను, అనుభవంతో చెబుతున్నాను, అది వృధా పాదు. ఎందుకనంటే ప్రారంభంలో నేను సేవకు వచ్చిన ప్రారంభంలో మా యొక్క పరిచర్యలో అప్పటికే అందరూ ఉన్నారు. అందరూ అంటే పరిచర్య చేయడానికి ఆయా వ్యక్తులు నియమించబడ్డారన్నమాట. ఆయా స్థానాల్లో ఆయా వ్యక్తులు నిర్మించబడ్డారు. సేవకుల దగ్గర పరిచర్య చేయడానికి ఒకళ్ళు ఉన్నారు, సంఘంలో పాటలు పాడటానికి ఒకళ్ళు ఉన్నారు, కీబోర్డ్ ప్లే చేయడానికి ఒకళ్ళు ఉన్నారు. ప్రతిదానికి ఆయా వ్యక్తులు నియమించబడిపోయి ఉన్నారు. నేను ఏం పని చేయాలి ప్రభా? ఏ పని లేదు. ఏ పనులు ఇప్పుడు వాళ్ళ పనిలో మనం దూరదామనంటే అటుకు తిరిగి దాన్ని నేర్చుకొని, ఇప్పుడు కీబోర్డ్ ప్లే చేయాలంటే దాన్ని నేర్చుకొని వాళ్ళ అవకాశం ఇవ్వాలి, అప్పుడు మనం ప్లే చేయాలి. లేకపోతే ప్యాడ్ కొట్టాలన్నా ఏ పని చేయాలంతా అంతే. ఎందుకంటే వాళ్ళు ముందుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థానం మనం ఎలా లాక్కోవడానికి వీలు లేదు గనక నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ప్రభా, మరి ఇక్కడ తీసుకొచ్చావు, పరిచర్యలో ఉంచావు, ఇక్కడ నేనేం చేయాలి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మందిరాన్ని శుభ్రం చేయనన్నాడు. నా మందిరాన్ని శుభ్రం చేయాలంటే మందిరం శనివారం సాయంత్రమే మందిరం అంతా శుభ్రం చేసి, మ్యాట్లు ఉంటాయి, మ్యాట్లు వేసి, మొత్తం గ్లాస్ డోర్స్ ఉంటాయి, ఇవన్నీ శుభ్రంగా తూడ్చేసి నీట్గా పెట్టేసి, పాస్టర్ గారు వచ్చే లోపల, ఉదయకాలంలో పాస్టర్ గారు ఆదివారం వచ్చే లోపల మంచిగా వేడి వాటర్ కాసి ప్లాస్కో పెట్టి, గ్లాస్ పెట్టి, దాంట్లో పూసి అలా మూత పెట్టి, ఆయనకి ఏమైనా నాప్కిన్ కావాలంటే నాప్కిన్ ఇక్కడ పెట్టేసి అలా సర్ది ఉంచుండగా దాదాపు సంవత్సరంన్నర అవుతున్న లోపల దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడని అంటే, సంఘ పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉన్న నన్ను తీసుకెళ్లి దైవ సేవకులు పక్కన పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అనుకోలేదు, నువ్వు ఊహించలేదు. ఒకరోజు దైవ సేవకుల దగ్గరికి వెళ్తే నువ్వు నా దగ్గరే ఉండాలని చెప్పారు. అప్పటికంటే ముందు ఉన్నారు, వారికి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఇక్కడ పరిచర్యలు చేయడం ఇబ్బంది అవటం వల్ల నువ్వు నా దగ్గరే ఉండాలి, నేను చెప్పిన మాట నువ్వు వినాలంటే అలాగే అయ్యగారు అని చెప్పాను. దేవుడు మన పరిచర్యని చూసే దేవుడు. నువ్వు ఏది చేసినా సరే ఒకవేళ మంచినీళ్ళు టిన్ని తీసుకొస్తున్నావా, ఆరాధనలో పాల్పంపులే పొందుకుంటూ ఆరాధన చేస్తా ఉండగా మంచిగా ఆత్మతో నింపబడి ఉంటున్న సమయంలో వచ్చి ఇలా అనేవాళ్ళు ఏంటి అని చెప్పి చూస్తే, పలానా వాళ్ళు వస్తున్నారు, ఫ్లైఓవర్ దగ్గర ఉన్నారు, తీసుకురండి అని చెప్పేవాళ్ళు. ఎట్లుండిద్ది? వెళ్తామా? ఎలా ఉండిద్ది? నువ్వు దేవుని ఆత్మతో నింపబడిపోయి మంచిగా ఆరాధనలో ఏకీపించి నువ్వు ఆరాధన చేస్తా ఉండగా ఎవరో వచ్చి నేను అలా అంటే ఎంత కోపం వచ్చింది. అయినా సరే తగ్గించుకొని అలాగే వాళ్ళని వెళ్ళి తీసుకొస్తా ఉండి. అంటే దేవుని పని అనుకోవాలి, దేవుడు పరీక్షిస్తాడు. చేస్తారా, చేయడా, ఇది నాది అని అనుకుంటారా, అనుకోరా. అంటే సంఘ పరిచర్య అనేది మనందరికీ సంబంధించింది, ఒకరికి సంబంధించింది కాదు. యవ్వన బిడ్డలు కూడా వస్తున్నప్పుడు మరి మనకు కూడా వాహనాలు కావాలి. పైడిపర్రు నుంచి ఇక్కడికి రావాలని అంటే 10 మంది దాకా ఉన్నాం మేము. 10 మంది దాకా ఉన్నారంటే ఒక ఆటో కావాలి, ఇలాగ వాహనాలు కావాలి. వీటిలన్నిటి కొరకు, సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని పరిచర్య కొనసాగించడానికి వారు ఎంతగానో తోడుగా ఉండి అన్ని విషయాల్లో కూడా ఆయన తోడుగా ఉంటున్నారు. ఆ విషయాలు అంటే ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మనందరం కలిసి మందిరం కట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మన బాధ్యత. ఎందుకనంటే ఇరికిరుగ్గా అందరం ఇరికిరుగ్గా కూర్చుంటాను కదా. మందిరం అనేది ఒకటి ఉండాలి మనకి. మందిరం అనేది ఇప్పుడు ఇది వేరే వాళ్ళ గృహం, వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి, ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి. మందిరం అనేది మనకు ఉందనుకోండి, ఆయన మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మందిరం అనేది మనకు ఒకటి ఉండాలి. దాని కొరకు మనం ప్రయాసపడదాం, దాని కొరకు మనం పాటుపడదాం, దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. ఈ వచనం నేను చదువుతాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ రాజుల తర్వాత ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథము తీసిన వారు ఎవరైనా ఉంటే పేజీ నెంబర్ చెప్పండి ఒకసారి. 334 పాత నిబంధన గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, కట్టబో ఆలయము మనుషునికి కాదు,
దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరం నాతో పాటు చదవండి. అంటే మధ్యలో ఒక వచనం ముందు స్కిప్ చేశాను, అంటే మనకు అర్థం అవ్వాలని చెప్పేసి ఆ వచనం స్కిప్ చేసి నేను రాసుకున్నాను. అందరం కలిసి చదవండి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఎలాంటిదంట? ఈ పని బహు గొప్పది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఈ పని ఏ పని? దేవుని మందిరము కట్టే పని బహు గొప్పది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మందిరము అనంటే గుర్తొచ్చే వ్యక్తి ఎవరో మీరు చెప్పాలి. గత 2 నెలల వరకు చెబుతూనే ఉన్నారు, చెప్పాలి మీరు. దేవుని మందిరం అనే మాట వెంటనే దేవుని మందిరం అని అంటే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు చెప్పాలి. ఒకళ్ళు చెప్పారు అటు సైడు, చెప్పాలి. దేవుని మందిరం అంటే గుర్తొచ్చే వ్యక్తి దావీదు. సొలొమోను మందిరం కట్టినా సరే దావీదుకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది దేవుని మందిరంతో. దేవుని మందిరం కట్టాలనే ఆలోచన కలిగిన వ్యక్తి దావీదు. ఇంతకీ సొలొమోను కట్టినా సరే సొలొమోనికి అంత ఘనత రాలేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. దేవుని మందిరము అనంటే గుర్తొచ్చే వ్యక్తి ఎవరనంటే దావీదే. ఎందుకనంటే మనం గడిచిన వారాల్లో కూడా మనం చూసుకున్నాం, ఆయన మందిర ఆవరణం చూడాలని, ఆయన మందిరంలో గడపాలని నాకు ఒక వరం ఇవ్వయనని ఎవరు అడుగుతున్నారు? దావీదు అడుగుతున్నాడు. దావీదు అంటున్నాడు. తర్వాత రాజు అయిన దావీదు సర్వ సమాజముతో, సమాజము అని అంటే సంఘము అని అర్థం, సమూహము అని అర్థం. సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకు ఈ పని గొప్పది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దావీదు మాత్రమే ఎందుకు దేవుని మందిరం కట్టాలనుకుంటున్నాడు? మరి అంతకు ముందు సౌలు రాజుగా ఏర్పరచబడ్డాడు, న్యాయాధిపతులు ఉన్నారు, చాలా మంది న్యాయాధిపతులు వెళ్ళారు. అయినా దావీదు మాత్రమే ఎందుకు కట్టాలనుకుంటున్నాడు? దేవుని మందిరం దావీదు మాత్రమే ఎందుకు కట్టాలనుకుంటున్నాడంటే, మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు చూస్తే కనుక దావీదు దేవుని మందిరం ఎందుకు కట్టాలనుకుంటున్నాడంటే, దావీదుని దేవుడు గొర్రెల దొడ్లో నుంచి తీసి రాజుల సింహాసనం పైన కూర్చుని పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దావీదు చిన్నతనంలో దేవుని యొక్క మందిరానికి వారు ఏడాదికి ఒకసారి మాత్రమే వెళ్ళేవారు అనమాట. వారు ఏడాదికి ఒకసారి వెళ్తున్నప్పుడు దావీదు కొండల్లో, లోయల్లో, గుట్టల్లో గొర్రె మందల్ని కాసుకుంటున్నప్పుడు, వాటిని కాస్తున్న సమయంలో దావీదు చూస్తూ ఉండే దేవుని మందిరం ఎక్కడ ఉందనంటే డేరాలో ఉంది, గుడారంలో ఉంది. దేవుని మందిరం ఎక్కడుంది? డేరాలో, గుడారంలో ఉంది. దావీదు చిన్నతనం నుంచి దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు. దేవుని గురించి ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి దావీదు జీవిస్తూ ఉండేవాడు. తాను కొండల వెనకాల, గుట్ల వెనకాల నడుస్తున్నప్పుడల్లా దేవుని మందిరం కొండపైన కనిపిస్తూ ఉండేది. అది ఎక్కడుందంటే గుడారంలో ఉంది. అందుకే దేవుడు దావీదు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అన్నాడు, ఈయన నా హృదయానుసారుడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడని దేవుడు అన్నాడు. దేవుడు దావీదు హృదయంలో దాగి ఉన్న ఆలోచన చూశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ ఆలోచనతో దేవుని మందిరానికి వచ్చావో, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా స్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నాకున్న అనారోగ్యం ఇంకా తగ్గట్లేదు, నా కుటుంబ పరిస్థితులు బాగోవట్లేదు, అప్పులు చూస్తే ఇంకా పెరిగిపోతున్నాయి కానీ అప్పులు తరగట్లేదని నీవు అనుకుంటున్నావా? దేవుడు నీ ప్రయాసని, నీ కష్టాన్ని చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఎడారిలో కొండ గృహంలో నడుస్తున్నప్పుడు, సితార వాయించుకుంటూ దేవుని స్తుతించినప్పుడు దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఎందుకని దేవుని మందిరం కట్టాలని అనుకుంటున్నాడంటే, దావీదుని దేవుడు హెచ్చించాడు గనక, దావీదుని దేవుడు ఆస్వాదించాడు గనక. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం. 78వ కీర్తన 70వ వచనం, 71వ వచనం. 78వ కీర్తన. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి
అతన్ని పిలిపించెను. ఎక్కడుంటే పిలిపించాడంట? గొర్రెల దొడ్లో ఉన్నాడనమాట. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వచ్చాడు. యెషయా ఇంటికి వచ్చినప్పుడు, నేను ఒక రాజును అభిషేకించబోతున్నానంటే మొదటి వాడి కాడ నుంచి అందరూ నిలబడ్డారనమాట. అందరూ నిలబడితే ఇతను కాదు అని అంటున్నాడు దేవుడు. సమూయేలు కూడా అనుకుని ఉండొచ్చు, మొదటి వాడే మంచిగా దృఢంగా అందంగా బలంగా ఉన్నాడు, ఇతనే ఇజ్రాయేల్కి రాజు అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఆత్మ అంటుంది ఇతను కాదంది. రెండో వాడు ఇతను కాదంది. మూడో వాడు ఇలాగ ఇతను కాదు అని అంటే, కడసారి వారు ఎవరైనా ఉన్నా, అసలు ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళందరూ యెషయా కుమారులు అనుకుంటున్నారు. వీళ్ళందరూ యెషయా కుమారులు, వీరు తప్ప ఇంకెవరో లేరని సమూయేలు అనుకుంటున్నాడు. వీళ్ళే నా కుమారులని యెషయా కూడా అంటున్నాడు. వీరే నా కుమారులని అంటే ఇంకెవరైనా ఉన్నారని అడిగితే ఒకడున్నాడు, అతడు గొర్రెల దొడ్లో ఉన్నాడు, అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడంటే అతన్ని పిలిపించమని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో బలముగా అంటే మా దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు గనక ఎక్కడో కొండల్లో, గృహల్లో, అడవుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో గొర్రెలను కాసుకుంటూ, ఆ గొర్రెలు సింహము చేతికి చిక్కుతున్నప్పుడు వాటిని కాపాడినప్పుడు, ఎలుగుబంటి చేతికి చిక్కినప్పుడు వాటిని కాపాడుతున్న దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునాను ఒకసారి వచ్చిన పాడి గొర్రెలను ఎట్లంట, పాడి గొర్రెల్ని మేపుతున్నాడు. పాడి గొర్రెల్ని మేపుతూ ఉంటే వాటిని వెంబడించటం మానిపించి తన ప్రజలైన యాకోబును ఇజ్రాయేలును అనంటే, ఇజ్రాయేల్ అని అర్థం అనమాట. యాకోబును ఇజ్రాయేల్ అన్నా సరే, యాకోబునన్నా ఇజ్రాయేల్ అన్నా ఇజ్రాయేల్ ప్రజలనే అర్థము. తన స్వాచ్ఛమైన ఇజ్రాయేలును మేపుటికై ఆయన అతను రప్పించిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడో గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని దేవుడు పిలిచి తన ప్రవక్త ద్వారా అభిషేకించి ఇజ్రాయేలు రాజుగా చేసి, ఇజ్రాయేలు రాజుగా స్థిరపడితే, అతను దావీదు పట్టుపరుపుల మధ్య మంచి ఆహారము, మంచి వస్త్రాలు ధరించుకొని రాజగృహంలో నివసిస్తుంటే దావీదు అనుకున్నాడు, దేవుడు ఎక్కడో గొర్రెల దొడ్లో ఉంటున్న నన్ను దేవుడు కోరి ఎన్నుకొని నన్ను రాజుగా చేశాడు. నేను ఆయన కొరకు ఒక మందిరం కట్టాలని దావీదుకి కోరిక కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా లోకంలో, పాపంలో, చీకటిలో దేవుడికి దూరస్తులుగా ఉంటే లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపములు ఆయన మీద వేసుకొని, మన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని, మన పాపం నుంచి విమోచించి తన యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దావీదేమో గొర్రెల దొడ్ల నుంచి దేవుడు విడిపించి రాజులు సింహాసనం పైన ఎక్కిస్తే దేవుని మందిరం కట్టాలనే ఆలోచన కలిగి ఉంటే, మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు మార్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా చేశాడంట? రాజులైన యాజక సమూహంగా. మాకు ఇప్పుడు మేము ఎవరో రాజులం కాదండి, మా పరిస్థితి అంతంత మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారా? ఒక కాలం రాబోతుంది, మనము లోకానికి తీర్పు తీర్చబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చూస్తున్న లోకము అశాశ్వతము, శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, దానిలోకి మనం ప్రవేశిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అశాశ్వతమైన లోకము మా అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, యుగాలు దేవుని రాజ్యంలో మనం జీవించబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యుగాలు దేవుడి రాజ్యంలో మనం జీవించడానికి లోకరక్షకుని యేసు ప్రభువారు తన ప్రాణాన్ని త్యాగం చేస్తే, మనకున్నది మనం త్యాగం చేయలేమా? మనకున్న సమయాన్ని మనము త్యాగం చేయలేమా? మనకున్న ధనాన్ని మనం త్యాగం చేయలేమా? మనకున్నవి ఏవైనా సరే. ఇక్కడ దావీదు అంటున్నాడు, చూద్దాం, ఆ మాట చూద్దాం. 1 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. 1 దినవృత్తాంతాల గ్రంథము, మరియు నా దేవుని మందిరము మీద నాకు ఏంటంట మొక్కు అంట. మొక్కు అంటే అర్థం ఏంటి? మొక్కు అంటే అసలు చెప్పలేనంత ఇష్టం, విపరీతమైన ఇష్టం అనమాట. మా ఊడు అసలు అబ్బా చాలా ఇష్టం అంటారు. ఏమంటారు? చాలా ఇష్టం. మా అమ్మాయి చాలా ఇష్టం. మా అమ్మ అంటే చాలా ఇష్టం.
అంటే చెప్పలేనంత దేవుడు ఇక్కడ అంటున్నాడు, దావీదు అంటున్నాడు, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ అంట. మనకుందా మక్కువ? మనకుందా దేవుని మందిరం అంటే మక్కువ ఉందా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని మందిరం అంటే మక్కువ ఉందా మనకి? మనం ఆదివారం వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మనకున్న పరిస్థితులను బట్టి మనం వస్తున్నాం, వెళ్తున్నాం, కరెక్టే. దేవుని మందిరం అంటే మక్కువ మనకుందా? దేవుని మందిరం అంటే మక్కువ మనకుందా? దేవుని మందిరం అని అంటే నీకు మక్కువ ఉంటే, నన్ను చాలా మంది అడిగారు, చాలా మంది నన్ను ఏమంటారంటే, మా ఇంటికి వచ్చినప్పుడల్లా మీకు కూడా ఎలాంటి దేవుడు మంచి ఎలాంటి ఇల్లు మీరు కట్టుకోవాలని అంటే నేను ఏమంటానంటే, నాకు ఇల్లు కాదు కావాల్సిన, ముందు దేవుని మందిరం కావాలంటాను. నాకు ఇల్లు కాదు కావాల్సింది అని అంటే, అది ఇస్తారు ఇది కూడా ఇస్తారంటే, లేదు లేదు, నాకు ఇల్లు కాదు కావాల్సింది, నాకు దేవుని మందిరమే కావాలంటున్నాను. దేవుని మందిరం అంటే మక్కువ అంట దావీదుకి. ఎంత మక్కువ అని అంటే, ఏది ఏమైనా సరే దేవుని మందిరం కట్టాలని చెప్పేసి దావీదు ఆలోచన కలిగి ఉన్నాడు. మరి మనం కూడా దేవునితో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం. దేవుని యొక్క కృపను బట్టి మనం ఆస్వాదింపబడుతున్నాం. దేవుని యొక్క కృపను బట్టి మనం సంఘంలో నాటబడి ఉన్నాం. మన అందరం కూడా ఇప్పుడు పొయ్యిలో ఒక పుల్ల వేసామనుకో, కొంచెమే మండిద్ది. 4-5 పుల్లలు వేస్తే ఎక్కువగా మండిద్ది అనమాట. మనందరం తలా ఒక చెయ్యాలని అంటే, మీ ధన సహాయం ఇదని కాదు, కానీ మనం ఏది చెయ్యాలనుకుంటే, అది కూడా చూద్దాం ఒకసారి వాక్యం. మనం ఏది చెయ్యాలని ప్రేరేపిస్తే మనం అది చెయ్యాలి. మనం చేస్తుంది ఎవరికి? సేవకుడికి కాదు. మనం చేస్తుంది సేవకుడికి కాదు, దేవుడికి. సేవకుడికి చేస్తున్నాను, నేను చేయటం వల్లే సేవకుడు బాగుపడుతున్నాడు అనుకున్న వాళ్ళు బాగుపడరు. నేను బోల్డ్ అంతమందిని చూశాను అలాగే. నా సేవా జీవితంలో, సేవా పరిచర్యలో మేం కాబట్టి ఇస్తున్నామండి పాస్టర్ గారికే అని అన్నోళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. పాస్టర్ గారు బాగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. మేం కాబట్టి ఇస్తున్నాం, మేం కాబట్టి చేస్తున్నాం, మేము చేయకపోతే ఆయనకి దికానం లేదనే వాళ్ళు అందరూ కూడా ఎక్కడో ఉన్నారు. ఎవరికి చేస్తున్నాం మనం ఎవరికి చేస్తున్నాం? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు ఒక నాగలి చేత పొలము దున్నబడినట్టుగా దేవుని యొక్క శరీరం అంతా దున్నబడిందంట, ఆయన వీపంతా దున్నబడిందనంట. మరి మనకింత ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంత ఆయుష్నిచ్చి, ఇంత బ్రతుకునిచ్చి, లోకంలో నుంచి మనం ప్రత్యేకపరిచిన దేవుడికి మనం ఏమిస్తే మన రుణం తీరుద్ది? అసలు ఏమి ఇవ్వగలుగుతాం మనం అని ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమిస్తే మనం దేవుని యొక్క కృపను పొందుకుంటాం? ఏమి ఇవ్వకపోయినా సరే దేవుడు మనల్ని ప్రేమించాడు. కృతజ్ఞత అని అంటే, ఆయన మన దగ్గర ఏమి ఆశించలేదు. ఈ నమ్మకంగా ఉంటారా, ఈమె నమ్మకంగా ఉండిద్దా, ఏమా నా కొరకు నమ్మకంగా ఉండిద్ది అని చెప్పేసి దేవుడు ఆలోచించాల. నువ్వు నమ్మకంగా ఉంటావనే ఆయన నిన్ను రక్షించాడు. నువ్వు నమ్మకంగా ఉండటం ఉండకపోవటం నీ ఇష్టం. అది దానికి దేవుడేమి నిన్ను బంధించేసి ఉండడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. పాపమేదో, అపరాధమేదో, దోషమేదో, జీవం మరణమో నీ ఎదుటి పెట్టానని దేవుని యొక్క వాక్యంలో మనకి చెప్పబడి ఉంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుని మందిరం యొక్క మక్కువ చేత అంట. ఆ మక్కువ, దేవుని పని అనే మక్కువ మనకి ఎప్పుడైతే ఉందో, దేవుని పని అనే మక్కువ ఎప్పుడైతే మనకుందో, చదువు నాన్న ఒక వచనం కావలేదు. నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక నా సొంతమైన, అంటే రాజు కొన్ని వస్తువులు సంపాదించాడంట దేవుని మందిరం కొరకు. ఆ సంపాదించి కాకుండా అంట ఆయన అంటే రాజుని ఏమంటారు? మేము ఇచ్చావు, నువ్వు ఇచ్చావు అని అడుగుతారేవా? అని అడుగుతారు అందరూ. మేము ఇచ్చాము, నువ్వు ఇచ్చావా అని అడుగుతారు. దావీదు ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యమో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే, ఆ ప్రతిష్టమైన మందిరం కొరకు నేను సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన, అంటే ఇది నాకు చాలా ఇష్టం, ఇది నాకు చాలా అవసరం. అన్నయ్య కూడా దేవుని మందిరానికి దావీదు ఖర్చు పెట్టాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని మందిరానికి నువ్వు ఏది ఖర్చు పెట్టినా సరే, నీ కష్టాన్ని ఖర్చు పెడుతున్నావా, దేవుడు తగిన కాలమందు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పైడిపరు వచ్చినప్పుడు నన్ను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
చాలా మంది వచ్చినప్పుడు. నేను పైడిపర్ వచ్చినప్పుడు 2016లో నేను పైడిపర్ వచ్చినప్పుడు, నేను ఒక మినిస్ట్రీలో పరిచర్యలో నేను ఉంటున్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా నన్ను. ఎంతమంది చూస్తున్నారు నన్ను? అప్పుడు చూశారు, ఇప్పుడు చూశారు. నేను అలాగే ఉన్నా. ఎన్ని పరిస్థితులు ఎదురైనాయో, అసలు వెళ్ళిపోదాం అనుకున్నా, వెళ్ళిపోయాను కూడా. కరోనా టైంలో ఇంక ఎప్పుడు జన్మలో తణుకు రాకూడదు అనుకున్నాను నేను. మళ్ళీ దేవుడు నువ్వు తనిఖీ వెళ్ళమన్నాడు. నువ్వు తనిఖీ వెళ్ళు అని అన్నాడు. నేను అసలు వెళ్ళను ప్రభా. నా జీవితంలో అత్యధికమైన కష్టాలు ఎక్కడ పడ్డానంటే తణుకులోనే పడ్డాను ప్రభా. హైదరాబాద్లో ఉన్న బ్రహ్మాండంగా జాబ్ చేసుకునేవాడిని అని అనుకుని నేను వెళ్ళనంటే వెళ్ళనన్నాను. నువ్వు తనిఖీ అని అన్నాడు. మళ్ళీ దేవుని మాటకు లోబడి నేను తనుకొచ్చాను. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను చూస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మక్కువ, దేవుని మందిరానికి మక్కువ, దేవుని మందిరానికి మక్కువ. మీకు చెప్పానో లేదో తెలియదు కానీ, నేను చాలాసార్లు చెప్పాను, అందరూ విన్నారో లేదో తెలియదు కానీ, నేను ఇంకొక ఇద్దరు దైవ సేవకులు ఇక్కడ కొంచెం ఎదరికెళ్తే పొలంలాగుండిద్ది, అక్కడ పొలంలాగుండిద్ది అనమాట. ఈ జగనన్న కాలనీ కొరకు మేము ముగ్గురం కలిసి చాలా నెలలు ప్రార్థన చేశాం. చాలా నెలలో మా ముగ్గురులో ఎవరినైనా నువ్వు పంపించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక రోజున ఆనంద్ పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్నయ్య ఒకసారి ఇంటికి రా అన్నాడు. ఏంటనే అని చెప్పేసి నేను ఇంటికి వెళ్తే, నాకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని అంటే, సరే ప్రార్థన చేద్దామని చెప్పేసి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు తన వాక్యం ద్వారా ప్రవచనాత్మకంగా దైవ సేవకుడితో మాట్లాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నేను ప్రార్థించిన, నన్ను పంపపోయినా పర్లేదు, ఒక దైవజనుడిని నువ్వు పంపిస్తున్నావు చాలు ప్రభు అని అనుకున్నాను. నేను ప్రార్థించిన దానికి ప్రతిఫలం నేను చూస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు దేవుళ్ళో క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు ఏ కష్టం చేసినా, నీ ధనాన్ని వెచ్చిస్తున్నావా, నీ వస్తువుల్ని వెచ్చిస్తున్నావా, నీకు ఇష్టమైనది వెచ్చిస్తున్నావా, సమయాన్ని వెచ్చిస్తున్నావా, నువ్వు ఏది వెచ్చించినా సరే అది నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు కోసుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము దేవుడు తన వాగ్దానం ఇచ్చినట్టే దేవుడు మన కొరకు ద్వారాలను సిద్ధపరుస్తున్నాడు. ఇదే అనుకూలమైన సమయము. మనందరం కలిసి దేవుని యొక్క మందిరాన్ని మనం కట్టవలసిన వారిగా ఉండం. మీ ఆలోచన, మిమ్మల్ని ఎవరిని మేము బలవంతం పెట్టట్లేదు. దేవుడు నా మదిలో పెట్టిన మాట ఎందుకనంటే, మనందరం కలిసికట్టుగా దైవజనుడు వెనకాల నిలబడితేనే దైవజనుడు ఏదైనా చేయగలుగుతాడు. మనం ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటే, ఆదివారం వస్తున్నావు, దేవుడు దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, దీవించబడతావు. కానీ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. మనం ఏం కలిగి ఉండాలి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళిపోయి నేను వాక్యం చెప్పుకోవాలనుకుంటే మేము వెళ్ళిపోగలం కూడా. పాస్టర్ గారు రవితేజ గారికి చాలా మంది తెలుసు వెళ్ళిపోవాలంటే, కానీ అలా కాదు. మనం ఏది విత్తుకుంటామో అదే కూసుకుంటామంట. మనం ఇక్కడ పరిచర్య ప్రారంభం దగ్గర నుంచి ఉన్నా ఎన్నో ఇబ్బందులు చూసాం, ఎన్నో పరిస్థితులు చూసాం. ఒకటేనేవ్వండి, అన్నయ్య మన దేవుడు కంపల్సరీ అనేక మందిని తీసుకొస్తాడంటే ఏమీ కనపట్లేదు అనేవాడు. ఆనంద్ పాస్టర్ గారు ఏమి కనపట్లేదంటే ఇప్పుడు ప్లేస్ కూడా కనపట్లేదు. అలాగే దేవుడు మనల్ని ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒకానొక సమయం వచ్చింది, ఆ సమయం కొరకు మనము ముందుగానే విత్తనాలు వేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసంతో విత్తడం మొదలు పెట్టావనుకో, ఆ ఫలాన్ని నీవు చూస్తావు, నీ కుటుంబం చూసిద్ది, నీ పిల్లలు చూస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు హైదరాబాదు నేను ఆ మందిరానికి వెళ్తూ ఉంటాను. దైవ సేవకులు వాక్యం చెబుతూ నేను కొన్ని చోట్ల కొంతమంది దైవ సేవకులు మందిరాలు కట్టుకుంటున్నారు, వాళ్ళకి నేను సహాయం చేయాలి అని అన్నారు. సహాయం చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైనా సరే ధన రూపంలో చేస్తారా, వస్తు రూపంలో చేస్తారా, మీ ఇష్టం. నేను కేవలము దేవుని యొక్క, ఇంతకే ఆ పాస్టర్ గారికి మందిరం లేదు, ఆయనకి మందిరం లేదు. ఇంతకే ఆయనకి 50,000 మంది సంఘం, ఆయనకి మందిరం లేదు. ఆయన ఫంక్షన్ హాల్లో పెడతాడు. కానీ ఇతర దైవ సేవకులు మందిరాలు కట్టుకుంటున్నారు, కొంతమంది మందిరాలు కట్టుకుంటున్నారు. వాళ్ళకి నేను సహాయం చేయాలనుకుంటున్నాను, మీ సహకారం కూడా కావాలని అన్నాడు. కావాలని అంటే మా మ్యారేజ్ చేయించుకున్న లాకెట్ చేయనది.
మా మ్యారేజ్కి చేయించుకున్న లాకెట్ చైన్. నాకు అనిపించింది, నేను ప్రార్థన చేసుకుంటుంటే అనిపించింది ఆ లాకెట్ చైన్ ఆఫరింగ్ బాక్స్లో వెయ్యాలనిపించింది. అప్పుడు మా జాషువా కడుపుతో ఉంది మా ఆవిడ. నేను చెప్పాను, ఇలాగమ్మా ఇలాగ అనిపిస్తుంది అని అంటే, సరేనండి అని చెప్పేసి అలా విశ్వాసంతో విట్టాం. దేవుడు తన స్వాస్థ్యాన్ని మాకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నేను విత్తాను ఆ పంటను, నేను ఎన్నిసార్లు కోసుకున్నానో. నేను అనవసరంగా నేను విత్తానని కల్లో కూడా ఇప్పుడు నేను అనుకోవాలి. అనవసరంగా నేను విత్తానని కల్లో కూడా అనుకోలేదు. నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి నేను అదే మందిరంలో సంవత్సరం పాటు ఉన్నాను. అసలు దేవుడు ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఎంతగా ఆదరించాడో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ మందిరంలో అయితే నేను విత్తానో అదే మందిరంలో నేను పంట కోసుకోవటం మొదలు పెట్టాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 సంవత్సర కాలము హైదరాబాద్ పట్టణంలో నేను పోషించబడటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అసలు 2 ఉద్యోగం చేస్తేనే బతకటం కష్టం. హైదరాబాద్ లో 2 ఉద్యోగం, పొద్దునెళ్ళి రాత్రి దాకా కష్టపడి పనిచేసి వస్తేనే ఇంటి రెంట్లు కట్టుకొని అవి కొనుక్కొని ఈ కొనుక్కొని ఏమైనా దాచుకోవాలన్నా కూడా 1 రూపాయి మిగలదు. అలాంటిది దేవుడు ఉద్యోగాన్ని వదిలిపెట్టి పరిచర్యకు రా అన్నాడు. విశ్వాసంతో వదిలిపెట్టి వచ్చాను. దేవుడు సంవత్సరం కాలం వరకు నన్ను పోషించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ నాకు తెలియదు, ఈ పైడిపరి తెలియదు, తణుకు తెలియదు, నాకు ఏలూరు వరకే తెలుసు. అలాంటిది ఈ వెస్ట్ ప్రాంతాల్లో ఆయన మహిమార్థమై వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం విత్తింది ఏది కూడా వృధా అవ్వదు. దావీదు అంటున్నాడు, ఆ ప్రతిష్ఠ మందిరము కొరకు మక్కువ చేత దేవుని మందిరం అనే మక్కువ మనకు కలిగి ఉండాలి. చూద్దాం ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి దేవుని యొక్క దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం. 1 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు. దేవుడు అంటున్నాడు, తన వాక్కు ద్వారా మన యొక్క సంఘంతో, మన పరిచర్యతో మాట్లాడుతున్నాడు. వెనకాల ఏమీ లేదని మనం అనుకోవచ్చు. వెనకాల ఏమీ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, సహాయం చేసేవారు లేరు, ఏది లేదని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, ధైర్యం వహించి పని జరిగించమంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకిచ్చిన వాగ్దానం ఒకసారి చదవండి. మనకిచ్చిన వాగ్దానం, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, ధైర్యం వహించి పని జరిగించుము. నువ్వు ధైర్యంగా ఉండి పని జరిగించుము, నేను నీకు సహాయం చేస్తాను, నీతి అనే దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకసారి చదువునాను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పింది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనికి దేనికి పూనుకోవాలంట, ఈ పనికి పూనుకొనము. మనందరము దేవుని యొక్క మందిరం అనే పనికి పూనుకోవాలి. ధైర్యం వహించు. నీ దగ్గర ధనం లేదా, పర్లేదు, ప్రార్థన చేయి. నీ దగ్గర ధనం లేదా, ప్రార్థన చేయి. నువ్వు కష్టం చేయగలుగుతావా, కష్టం చేయి. నువ్వు ఏది చేయగలుగుతావు, సలహా ఇవ్వగలుగుతావా, ఎలా కాదని సలహా ఇవ్వు. ఏమైంది, ఒక మాటే కదా, సలహా ఇవ్వు. లేదు నేనేమి చేయలేనండి అని అంటావా, అక్కడికి వచ్చి నుంచో. నేనేమి చేయలేను అంటావా, అక్కడికి వచ్చి నుంచో. చిన్న సహాయం చేయి. చిన్న సహాయం కూడా చేయలేమని చేయగలుగుతాం.
అంటే ఇదంతా దేనికోసమనంటే మన మందిరం అనేది నీది నాది ఒక్కరిది కాదు, మన అందరిది దేవుని మందిరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుడు ఒక్కడే ఉండరు, సేవకుల కుటుంబం ఒక్కటే ఉండదు. ఒకవేళ నేను అంటాను, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామండి, ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమని చెప్పుకుంటాం? ఏమండి ఇది మా ఇల్లేనండి, చూసారా ఎలివేషన్ చూసారా ఎలా ఉందో, బెడ్రూమ్ చూద్దరు రండి, లోపల సీలింగ్ చూడండి, లైట్లు ఇల్లు పెట్టించాను అంటే మా ఇల్లు అని చెప్పుకుంటాం. తర్వాత నువ్వేమని చెప్పుకుంటావు? ఇది మా మందిరం అండి, ఇది మా మందిరం అండి, పలానా దగ్గర ఉందండి మా మందిరం, ఇది మా మందిరం అని చెప్పుకుంటావా చెప్పుకోవా? అదే మనం ఏమీ చేయకుండా ఉంటే మా మందిరం అని మనం చెప్పుకోగలుగుతామా? చెప్పుకోలేం. నువ్వు చెప్పుకుంటా గర్వంగా తర్వాత చెప్పుకుంటావు, ఆ మందిరానికి నేను ఇటుక అందించాను, ఆ మందిరానికి నేను ఇటుక అందించాను, మా మందిరానికి అయితే నేను చుట్టూరు పెయింట్ వేసాను, నాకు రాదు వేయటం రాదు. అంటే ఒక వ్యక్తి కష్టపడితే అతనికి ఒక జీతం, కూలీలు పెట్టి వేపిస్తున్నారు. మా పాస్టర్ గారు వేపిస్తుంటే నేను అలాగే చూస్తుంటే ఏంటి చక్రయ్య అని అన్నారు. నేను వేస్తానండి అని అన్నాను. వేసి అని అన్నారు. మొత్తం చుట్టూరంతా నేనే పెయింట్ వేసాను, మొత్తం చుట్టూరంతా నేనే వేసాను. అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా, దేవుని మందిరానికి నేను ఈ పెయింట్ వేయగలిగాను, చాలు, నా జీవితం చాలా ధన్యం అయిపోయింది. దేవుని మందిరానికి నేను 3 రోజులు పనిచేశాను. నువ్వు తరతరాలు చెప్పుకోవాలని కాదు, కానీ అంటే దేవుని మందిరం అనే మక్కువ చేత మనం చేయాలి. ఎవరికి చేస్తున్నట్టు? దేవుని మందిరం అనే మక్కువ చేత మనం చేయాలి. ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము, భయపడకుండము, వెరయకుండము, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి యెహోవా మందిరపు సేవను గురించి పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమో విడవక ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన పరిచర్యకిస్తున్న మాట, పని అంతా అయ్యే వరకు దేవుడు తన దక్షిణానం అనే హస్తాన్ని మన పైన చాపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ సేవకులు విశ్వాసంతో మొదలు పెట్టారు. తెలుసా, ఎవరైనా ఇస్తారని చెప్పేసి మొదలు పెట్టాల. స్థలము కూడా ఎవరైనా ఇస్తారని నేను ఒప్పుకోలా, విశ్వాసంతో ఒప్పుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుత రీతిగా ఎన్ని ప్రమాదాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే దేవుడు దాన్ని మనం సొంతం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి చివరిలైన ఒకసారి చదువు నాన్న. నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును, యెహోవా మందిరపు సేవను పనంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమునో విడవకుండా, ఆయన మనల్ని ఎంత మాత్రమో విడవక ఉండి, మన కుటుంబాలకు తోడుగా ఉండి, మన బిడ్డలకు తోడుగా ఉండి, పరిచర్యకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, దేవుని మందిరానికి నువ్వు పరిచర్య చేస్తే నీకు ఏం జరిగిద్దో ఒక 2 పాయింట్లు చూసుకొని ముగించుకుందాం. నిర్గమాకాండము, త్వరగా నిర్గమాకాండము 39వ అధ్యాయము, నిర్గమాకాండము 39వ అధ్యాయము 42-43 వచనాలు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పనంతయు చేసిరి. మోషే ఆ పనంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగునొచ్చి, అంటే దైవజనుడు చెప్పిన ప్రకారము ఇశ్రాయేల్ ప్రజలందరూ చేశారు కనుక మోషే వారిని దీవించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు వచ్చేసి దీవిస్తాడా? కాదు, దైవజనుడు ద్వారా దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రయాసపడుతుంటే, నువ్వు కష్టపడుతుంటే, దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు ఉంటే, దేవుని మందిర పరిచర్య కొరకు నువ్వు ప్రయాసపడుతుంటే దైవజనుడు చూస్తాడు, దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వారిని ఆస్వాదించు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా, వారి పరిస్థితిలో ఉన్నారు, అయినా సరే నీ మందిరం కొరకు వారు ముందుగా నిలబడ్డారు ప్రభా అని చెప్పి దైవజనుడు ప్రార్థిస్తాడు.
దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అని ఉంటుంది, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి గనక, అలాగనే చేసి ఉండిరి గనక మోషే వారిని, అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క మందిర పనిలో గనక నీవు పాలుభాగస్తులైతే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు నీ తరతరాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్కు రాజు అని ఎవరిని చెప్పుకుంటామంటే, మొట్టమొదటిగా దేవుడు సౌలును రాజుగా అభిషేకించినా సరే ఇజ్రాయెల్ రాజుకి రాజు అని అంటే దావీదనే చెప్పుకుంటాం. ఇజ్రాయెల్ రాజు అంటే తర్వాత ఎంతో మంది రాజులు వచ్చారు, ఈయనకంటే ఎక్కువ కాలం కూడా పరిపాలన చేశారు. కానీ ఇజ్రాయెల్కి రాజు అని అంటే చిరకాలము నిలిచిపోయే మాట దావీదు. దేవుడు అంటున్నాడు, ఆ చిరకాలము దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే చిరకాలము నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఆయన దీవెనలు పొందుకునేటట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే దేవుని పనిలో మనం ఉన్నప్పుడు, దేవుని మందిరపు పనిలో మనం ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలో మనం పాలుభాగస్తులైనప్పుడు. చూద్దాం ఇంకో పాయింట్. నిర్గమాకాండము 36వ అధ్యాయం నుంచి ఎందుకు చెబుతున్నానంటే, ఇది నా మాటలు కాదు, ఏదో ఉద్రేకంతో నేను చెప్పట్లేదు. దేవుని మాటలు 36వ అధ్యాయం కానుంచి 39వ అధ్యాయం వరకు మీరు చదివితే ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగా దేవుని మందిరం కట్టుకున్నారు, ఎలాగ వారు ప్రయాసపడ్డారు అన్నది అక్కడ రాయబడి ఉంది కనుక గుర్తుపెట్టుకొని తప్పకుండా చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమ్మోతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పనిలో నువ్వు సహకారులుగా ఉంటే, పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ఆయనకు ఒక సహకారు ఉన్నాడు, ఆ సహకారికి చెబుతున్నాడు, ఫలానా ఇద్దరు స్త్రీలు సహోదరులు, వారికి సహాయం చేయి, వారు నాకు ఎంతగానో సహకారులుగా ఉన్నారు. వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడాలని అంటే పాస్టర్ గారు చెబితే రాయడు దేవుడు. పాస్టర్ గారు చెబితే రాయడు. పలానోళ్ళ పేరు రాయండి అని అంటే జక్రయ్య పేరు రాయండి అంటే జక్రయ్య పేరు రాయడు. జాషువా పేరు రాయండి అంటే జాషువా పేరు రాయడు. దేవుడు మన హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు అంటున్నాడు, తనకున్న సహకారితో చెబుతున్నాడు, ఆ స్త్రీలు నాకు ఎంతగానో పరిచర్య చేశారు, వాళ్ళకి నువ్వు సహకారిగా ఉండు, వాళ్ళకి సహాయం చేయి. నువ్వు వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? జీవ గ్రంథంలో రాయబడ్డాయంట. మన పేర్లు జీవ గ్రంథంలో ఉంటేనే మనము పరలోక రాజ్యంలోకి అడుగు పెడతాం. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటేనే మన పరలోక రాజ్యంలోకి వెళ్తాం. నీ పేర్లు, నా పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉండాలని అంటే దేవుని పనిలో మనం కొనసాగాలి, దేవుని పరిచర్యలో మనం కొనసాగాలి. ఇది నా పని అని మనం అనుకోవాలి. ఇది నాది అని మనం ఎప్పుడైతే ఇది నాది అని అనుకుంటామో మనం శ్రద్ధ పెట్టి చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఇది నాది కాదు, నాకు అవసరం లేదు అనుకున్నావు అనుకో, ఎంత చెప్పినా నువ్వు చెయ్యవు. నువ్వు ఎంత చెప్పినా సరే చెవిటోడి సేవలో శంఖం ఊదినట్టే ఉండిద్ది, అంతేగా. ఎప్పుడైతే ఇది నాది, ఇది మంది, ఇది నాది అని మనం అనుకుంటామో అప్పుడే ఆ పరిచర్య బాధ్యతను మనం నిర్వర్తిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆ సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి అంటున్నాడు. రాశాడు అని అంటలా, రాయబడి ఉన్నాయి. మరి మన పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయా, రాయబడి లేవా? రాయబడి ఉంటే గనక నీవు ధన్యుడివి. నీకిచ్చిన తలాంతుల్ని, నీకిచ్చిన ఆలోచనల్ని, నీకిచ్చిన బలాన్ని, నీకిచ్చిన ధనాన్ని నీవు దేవుని కొరకు ఉపయోగించు. అంటే మనకున్నది మనము దేవుని కొరకు వ్యయపరిస్తే మన కష్టం ఏదైనా సరే, ఇప్పుడు వచ్చి దేవుని మందిరంలో నువ్వు శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా, భారం అనుకుంటున్నావు, నువ్వు వింటున్నావు కదా దేవుని ఒక వాక్యము, అది వృధా పోనే పోదు.
నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరతరాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కలిసి దేవుని పరిచర్యలో కొనసాగుదాం. ఇది నాది, ఇది వాళ్ళది, నేను ఎందుకు చేయాలి అనే నేనే మనస్తత్వం మనకు ఉండకూడదు. ఇక్కడ వారందరూ సహకారులుగా ఉన్నారంట, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. మరొక మాట కూడా చెబుతాను, మన పరిచర్యలో, మన సంఘంలో ఎవరికైనా సరే కష్టం ఉందని అంటే వెళ్ళి పలకరించండి, వాళ్ళని పలకరించండి, చేతనైన సహాయం చేయండి. దైవ సేవకులకు మాట ఇదంతా మన కుటుంబం, ఇదంతా మనం చూసి చూడనట్టుగా, లేకపోతే మనకేం తెలియదు. ఒకవేళ వారు ఆదివారం మందిరానికి రాలేదనుకో, ఏమ్మా మందిరానికి రాలేదు, ఏమన్నా ఇబ్బందా, ఏం బాగాలేదా, ఒంట్లో బాగాలేదా అడగండి, తప్పులేదు, అడగండి. మనకు దేవుడు మనకిచ్చిన ప్రేమను మనం పంచుదాం. దేవుని యొక్క పరిచర్యలో మనం పాలుభాగస్తులు అవుదాం. మనం పాలుభాగస్తులు అవుతూ ఉండగా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మన పైన, మన కుటుంబాలపైన దేవుడు కుమ్మరిస్తాడు. అలాగే మన పేర్లని జీవ గ్రంథంలో రాస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో, అవును ప్రభా, నేను నీ మందిర కొరకు నేను పూనుకుంటాను ప్రభా, నీ మందిర పని కొరకు నేను మక్కువతో అడుగులు ముందుకేస్తాను ప్రభా అనని మనమందరం ఒకసారి దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి మీ మనసులను గాయపరచాలని, మిమ్మల్ని ఒప్పించాలని కాదు కానీ, ఇది మనది. మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఏది విత్తుతామో అది కోసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము నీతిని, యథార్థతని ఎత్తుతామా? నీతిని, యథార్థతను కోసుకుంటాం. మనం సంతోషాన్ని విత్తుతామా? ఎదుటివారి సంతోషంలో పాలుభాగస్తులు అవుతామా? మనం సంతోషం అనే పంటను కోసుకుంటాం. ఎదుటివారి దుఃఖంలో మనం పాలుభాగస్తులు అవుతామా? మన దేవుని దీవెనలో ఆశీర్వాదాలనే పంటను మనం కోసుకుంటాం. వారితో దుఃఖించమంటున్నాడు. బాధలో, ఇబ్బందులు ఉంటున్న వారిని పరామర్శించమంటున్నాడు. దేవుని పనిలో మనం కొనసాగమంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గనక